హాయ్ ఫ్రెండ్స్! ఎగ్ బజ్జీని కట్ చేసి ఉప్పు, కారం, నిమ్మరసం కలిపిన ఆనియన్స్‌తో కలిపి తింటే ఉంటుందండి. ఆ మజానే వేరు కదా! ఆ టేస్ట్ గుర్తొస్తూనే తినాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం. ఎగ్స్‌ని ఉడకబెట్టి పైన పెంకులు తీసేసి రెడీగా ఉంచండి. చిన్న గుంట గిన్నెలో శనగపిండి తీసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం నీళ్లు పోసి కలిపి చిటికెడు సోడా కూడా వేసి జారుడు కాకుండా కొంచెం టైట్‌గా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు కోడిగుడ్లని ఇందులో వేసి డిప్ చేసుకొని ఫ్రై చేసి పక్కన తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటిని 4 ముక్కలుగా కట్ చేసి ముందుగా ఉప్పు, కారం జల్లి ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్‌ని కూడా ఈ గుడ్ల మధ్యలో పెట్టండి. ఉప్పు, కారం, నిమ్మకాయ కలిపిన ఆనియన్స్ మధ్యలో ఉన్న యెల్లోకి తగలగానే అబ్బబ్బబ్బా! ఏం టేస్ట్ వస్తుందండి. కోడిగుడ్డు ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ బజ్జీ పెడితే ఎగ్‌కి ఫేవరెట్ అవ్వకపోతే చెప్పండి. ఇదే కదా మరి ఎగ్ బజ్జీ స్పెషల్. ఇలాంటి మంచి మంచి వంటల కోసం, వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వంటకంతో మీ ముందుకొచ్చేస్తుంది ఆంధ్ర కిచెన్స్ 555.